హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది హైదరాబాద్లోని కాంగ్రెస్ లీడర్ మధు యాష్కి గారిది పోర్ట్రేట్. దీన్ని కలర్ పెన్సిల్ తోటి నేను చేశాను. దీన్ని చేయడానికి స్టెడ్లర్ కంపెనీ కలర్ పెన్సిల్స్ వాడాను. డిసెంబర్ 15న సార్ది బర్త్డే కాబట్టి పోర్ట్రేట్ని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఆర్టిస్ట్లు అవ్వాలనుకున్న వాళ్ళు, ఆర్ట్ లవర్స్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆర్ట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంక డ్రాయింగ్ విషయానికి వస్తే, ఆర్టిస్ట్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే సహనం, పేషెన్స్. చాలా ఓపిక ఉండాలి. హర్రీబర్రీగా, హడావుడిగా ఏ పని సరిగా చేయలేం. అలాంటిది ఒక ఆర్ట్ గీయడం అనేది అస్సలు వీలుపడదు. తొందరపాటుతో ఏ పని చేయలేం. ఆర్ట్ గీసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి, కూల్గా. ఇంకొక లక్షణం ఏంటంటే డ్రాయింగ్లో అబ్జర్వేషన్. మన ముందున్నటువంటి రెఫరెన్స్ని ఎంత కీన్గా అబ్జర్వ్ చేయగలుగుతామో, ఏ స్థాయిలో మనం అబ్జర్వ్ చేస్తామో ఆ స్థాయిలో మనం గీయగలుగుతాం. లైట్గా చూసేసి అలా షేప్ వస్తే చాలు అనుకుంటే అలాగే ఉంటుంది. అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ నీట్గా ఉన్నదన్నట్టుగా గీయాలంటే ఆ ఉన్నదాన్ని మనం చాలా డీప్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగని డ్రాయింగ్లో ఒకటి ఇంపార్టెంట్, ఇంకోటి అన్ఇంపార్టెంట్ అనేది ఉండదు. అన్నీ ఇంపార్టెంటే. ఏది ఎంత ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాల్సిందే. కొంచెం అటు ఇటు అయినా కూడా తేడా వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు అంశాలని పాటిస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అవకాశం ఉంటుంది. ఇంకొంచెం ముందుకంటే మన ఆర్ట్ స్కిల్స్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక్కడ దాగి ఉంటుందండి. చాలామంది ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకుంటారు. అలా కాకుండా కొంచెం మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం వాటిని బయటికి తీయండి. ఎస్పెషల్లీ డ్రాయింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు, ఏమవుతుంది మహా అయితే 10 పేపర్లు, ఓ పెన్సిల్, ఓ 10 పేపర్లు పోతే ఏమవుతుంది? ఇంట్లో రఫ్ పేపర్స్ ఉంటాయి కదా, రఫ్ నోట్స్లు ఉంటాయి, గీయండి. మొదటిసారి రాకపోతే రెండోసారి కాకపోతే 10వ సారి కాకపోతే 20వ సారి ఖాళీగా ఉన్న సమయంలో సరదాగా గీస్తూ కూర్చోండి. బాగా వచ్చింది అనుకున్నప్పుడు అది మీ శ్రేయోభిలాషులకు, మీ వాళ్ళకి సరదాగా చూపించండి. దాన్ని ఇంకొంచెం ఎలా డెవలప్ చేసుకోవాలో ఓ మార్గం వెతుక్కొని చిన్నగా పోయేది ఉంది. మన సరదా మన ఇష్టం కదా, చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకపోతే ఇది చివరి వరకు చూడండి, బాగుంటుంది. దీని గురించి చాలా అప్రిషియేషన్స్ కూడా వచ్చినాయి.
నేర్చుకోవాలనుకునే వాళ్ళు మనం ఇప్పుడు కాదు ఇంకొన్నాళ్ళ తర్వాత నేర్చుకుందాం అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తుంటారు. అది అస్సలు కరెక్ట్ కాదండి. మీకు సమయం ఉన్న ప్రతిసారి సరదాగా పెన్సిల్ తీసి పేపర్ తీసి గీస్తామనండి. ఎవరి కోసం చేయొద్దు, మీకోసం. రేపటి రోజు మీ పిల్లలకి ఏదన్నా డ్రాయింగ్ నేర్చుకోవాలని కోరుకుంటే మీకు కొంచెం పరిచయం ఉండాలి కదా, మీకు కొంచెం తెలిసి ఉండాలి కదా. కలర్ పెన్సిల్స్ అంటే ఏంటి, చార్కోల్ పెన్సిల్స్ అంటే ఏంటి, గ్రాఫైట్ పెన్సిల్స్ అంటే ఏంటి, ఇట్లా డిఫరెంట్ ఏ విషయమైనా సరే కొంత మేరకు మనకు ఆ సబ్జెక్టు మీద కొంత అవగాహన ఉండాలి. అలా అవగాహన లేనప్పుడు రేపు పిల్లలేని అడిగితే నాకు తెలియదు అని అంటే నీకేం తెలియదు అని అంటారు. నాలెడ్జ్ అంటే ఏమిటి? ప్రతిరోజు ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకోవడం. అది ఏ విషయమైనా కావచ్చు. రజనీకాంత్ అన్నట్టు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అని మనం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే చాలా నాలెడ్జ్ ఉంది, చాలా తెలుసుకోవచ్చు. దానిలో ఇదొకటి. కాబట్టి మీకు ఇష్టమైన అంశం ఏదైనా సరే తెలుసుకునే ప్రయత్నం చేయండి. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా వీడియోస్ని చూస్తే కొంత అవగాహన వస్తుంది. భవిష్యత్తులో ఇంకొంచెం మెరుగ్గా డ్రాయింగ్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్దాం అనేది నా ఆలోచన. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు చేస్తాను నేను. మీకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. Thank you so much. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you so much.